కారు పార్టీ మళ్ళా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ సచివాలయం కాడ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తుందట. షెయి సర్కార్ ఏమో ఇప్పుడు సెక్రటేరియట్ కాడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సార్ల చేతుల మీదుగా కొలాయిద్దామని చూస్తుంది. మంత్రులు కూడా ఏర్పాట్లు దగ్గరుండి చూస్తుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక చెప్పుండ్రి. కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. ఇన్నరా కారు పార్టీ మాజీ ఐటీ మంత్రి ఏమంటున్నాడో? 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి కారు పార్టీ వస్తుందట. రాగానే అప్పుడున్న బీఆర్ఎస్ సర్కారు వారి లాంఛనాలతోని సచివాలయం కూడా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆడికెళ్ళి లాబట్టి ఇంకో జాగాలో పెట్టుకోమని చెప్తామన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ళు ఏలుబడిలా ఉన్నారు. మీరు అనుకున్నారా ఈ తేప ప్రజలు మిమ్మల్ని పక్కకు పెడతారని? మీ మీద ప్రజలకు నమ్మకం లేక అధికారంలో లేకుండా చేసిరి. 4 ఏళ్ల తర్వాత మళ్ళా అధికారంలోకి వస్తామని ఆశ ఉన్నదా? ఎందుకంటే ఈడికే మీ కారు పార్టీలు ఉన్న ఎమ్మెల్యేల కాన్ నుంచి బుడబుడ లీడర్ల దాకా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని చెయ్యిల చేతులు వేస్తుర్రు. ఇంకా 4 ఏళ్ల వరకు మీ పార్టీలో ఎంతమంది మిగులుతారో మీకన్నా క్లారిటీ ఉన్నదా? ఏలుబడిలో ఉన్నప్పుడు ఎనడన్నా ఆగినరా? భూమి మీద కాలు నిల్వనట్టే చేస్తీరి, మొగుల మీద నడిచినట్టే చేస్తీరి. అయినా ఈ లీడర్లు కూడా ఈ విగ్రహాలు పెట్టుడు మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే రాష్ట్రం ఎప్పుడో బంగారు తునుకు అయ్యేది. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చితే రాజకీయం లీడర్లు ఎట్లా అవుతారంటుర్రు? ఏముచ్చటిన్నోళ్ళు.